రాష్ట్రంలో ప్రతి వర్గము తీవ్ర ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఈ సెక్షన్, ఆ సెక్షన్ అని కాదు. రైతులు ఆ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళలో ముందు వరుసలో ఉన్నారు. మామిడి పళ్ళ సీజన్ వస్తే మామిడి రైతులు, అరటి పళ్ళ సీజన్ వస్తే అరటి రైతులు, శనక్కాయల సీజన్ వస్తే శనక్కాయ, శనక్కాయల సీజన్ వస్తే శనక్కాయ, మిరపకాయల సీజన్ వస్తే మిరపకాయ, టమాటా సీజన్ వస్తే టమాటాకాయ, ఎండుమిర్చి సీజన్ వస్తే ఎండుమిర్చి, పొగాకు సీజన్ వస్తే పొగాకు, కలింగడికాయల సీజన్ వస్తే కలింగడికాయ. యా సీజన్ వచ్చినా రైతులకు మద్దతు మాత్రం దక్కదు, రైతులకు రాదు. పోనీ ఆ ప్రయోజనాలు ఏమైనా కనుక అల్టిమేట్గా వినియోగదారుడికి ఏమైనా వస్తాయా అంటే వాళ్ళకు రావు, మొదలు ఎవడో తినేస్తాడు. ప్రభుత్వం వైపు నుంచి కనీసం మద్దతు దక్కదు. అండ్ ఇప్పుడు ఆక్వా రైతులు కూడా ఎంత తీవ్ర ఇబ్బందులు ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ వాళ్ళైతే ఆ రొయ్యలు రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు. కారణం, ఫీడ్ ధరలు పెంచేశారు. కిలోకు 10-12 రూపాయల పైగా ఫీడ్ ధరలు పెంచారు. రకాలను బట్టి 10 నుంచి 12, 14 రూపాయల వరకు పెంచారు ఫీడు. రొయ్యల ధర లేదు, ఎక్స్పోర్ట్ సమస్యలు ఉన్నాయి, సీడ్ సమస్యలు ఉన్నాయి, అది నాణ్యత లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వానికి చాలా మొరపెట్టుకున్నారు, కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఉపశమనం దక్కలే. ఫైనల్గా వాళ్ళు వెళ్ళి అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఒకటే అల్టిమేటం ఇచ్చారు, డెడ్లైన్. ఏంటిది, రైతుల్ని ఈ విధంగా గాలికి వదిలేయడం ఏంటి? ఫీడ్ ధరలు ఇంతకుముందు అలాగే పెరిగే పరిస్థితి ఉన్నప్పుడు 9 రూపాయలు ప్రభుత్వం భరించింది. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళని గాలికి వదిలేస్తే ఎట్లా కుదురుతుంది? వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాల్సిందే, ఫీడ్ ధరలు తగ్గించాల్సిందే. ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి డెడ్లైన్. ఫీడ్ ధరలు కనుక తగ్గించకపోతే నెక్స్ట్ 1-2 తేదీల్లో నేనే రైతులతో కలిసి రోడ్డు మీదకి వస్తాను. రైతుల పక్షాన ఏ స్థాయి పోరాటానికైనా మేము సిద్ధపడతాము. ఈ నెలాఖరు వరకే ప్రభుత్వానికి టైం ఇస్తున్నాను అని చెప్పి ఆయన ఒక డెడ్లైన్ లాగా ఒక అల్టిమేటం జారీ చేశారు. సో అది జరిగి 24 గంటలు అయిందో లేదో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నెక్స్ట్ వాళ్ళతో సమీక్ష, ఒక కేజీకి 4 రూపాయలు తగ్గించుకుంటూ నిర్ణయం వచ్చింది ఫీడ్ ధర. సరే, పూర్తి స్థాయి ఉపశమనం కాదు, పూర్తి స్థాయి పరిష్కారం కాదు, బట్ తగ్గించడం మాత్రం ఏముంది. 4 రూపాయలు అంటే 100 కిలోలకు 4 రూపాయలు తగ్గుతుంది, 1000 కిలోలకు 4000 రూపాయలు తగ్గుతుంది. కాస్త కూస్త ఉపశమనమే, మనం కాదని కొట్టిపడేయాలి. అంటే ఈ మధ్యనే రకాలని బట్టి 10-12 రూపాయలు, 14 రూపాయల వరకు పెంచుకుంటూ వచ్చారు ఫీడ్ ధర. ఇప్పుడేమో 4 రూపాయలు తగ్గించారు. సో అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఒక డెడ్లైన్ విధించారో, ఇటు ఏకంగా 24 అవర్స్ తిరగకముందే ముఖ్యమంత్రి గారి సమీక్ష, రేట్లు తగ్గించుకుంటూ నిర్ణయం, టకా 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 వచ్చేసి. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదకి వస్తాను అని చెప్పి ప్రకటిస్తే చాలా వరకు ప్రభుత్వం వైపు నుంచి చలనం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికి ఇటువంటి సంఘటనలు చాలానే. సరే, ఎవరి వల్ల అయితే ఏముంది, ప్రధానంగా రైతులకు మేలు జరగాలి, రైతులకు ఉపశమనం దక్కాలి. ఎవరు ఏమైనా అంతే కదా, రైతులు అన్యాయానికి గురవద్దు అంతే. ఇంకా ఎక్కువ తగ్గించాలి ఫీడ్ ధర. సరే, ప్రస్తుతానికి అయితే 4 రూపాయలు తగ్గించారు, అది కూడా ఒక ఉపశమనమే లేండి.